ఏఎన్టీయూ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఎన్ఎంలకు పని భారం తగ్గించాలని, ప్రధానంగా ఎన్సీడీ నుంచి యాప్ నుంచి తొలగించాలని ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ధర్నా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలను అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏఎన్ఎంలు దాదాపు 42 యాప్లు 22 సంవత్సరాల నుంచి 42 యాప్లలో ఆఫ్లైన్ ఆన్లైన్ ఫీల్డ్ వర్క్ చేస్తున్న ఏఎన్ఎంలు ఉన్నారు. ఆ ఏఎన్ఎంల సమస్యలు అనేక రకమైన పెండింగ్లు ఉన్నాయి. వారు కోరుకున్న డిమాండ్ కానీ అది రెగ్యులరేషనే కావచ్చు, పెండింగ్ బిల్లే కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించలేని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాప్రభుత్వం అంటే అరెస్టులు కాదు, ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క విషయాన్ని అర్థం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇది ప్రజల నుంచి ఏఎన్ఎంల నుంచి తిరుగుబాటు అనేది మొదలైంది. మీరు పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ పెట్టుకోవాలంటే అది సాధ్యం కాదు. ప్రజా ఉద్యమాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ఏమైనా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తాం.